హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. 4 రోజులు అయిపోయింది మనకి గాంజో సిటీలో. ఈ గాంజో సిటీని వదిలిపెట్టేసి మనం ఇప్పుడు వేరే ప్లేస్ కి వెళ్తున్నాం, వేరే ప్రొవిన్స్ కి. అదే కున్మింగ్. ఇక్కడ నుంచి 1000 కిలోమీటర్స్. ఈ రోజు చైనాలో డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఇక్కడ ఫుడ్ ఓకే నార్మల్, కాకపోతే ఏంటంటే ట్రాన్స్పోర్టింగ్ మాత్రం చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. ఎందుకంటే ఒక జనరల్ ట్రైన్ టికెట్ వచ్చేసి మినిమం 2900 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ వచ్చేసి 6000, ఫ్లైట్ వచ్చేసి 7000. సో 3 అవర్స్ లో చేరుకోవచ్చు అని చెప్పేసి ఫ్లైట్ బుక్ చేసుకున్నా. ఈరోజు చూద్దాం. ఇంకా ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి ఈవినింగ్. ఇగో ఇలా ఉంది చైనాలో. అందరు ఆఫీస్ నుంచి వచ్చేసి ఇంటికి వెళ్తున్నారు. మెట్రో స్టేషన్ కి వచ్చేసిన మనకి ఇంకా 2 అవర్స్ 2.5 అవర్స్ ఉన్నది. సో లోపలికి వెళ్ళాలి, లైన్ 1. సో ఇక్కడ నాకు మెట్రో మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. ఓకే, ఇంటికి వచ్చేసాను. యాక్చువల్ గా ఇండియాలో మనకి ఎక్కడ అనంటే చెన్నైలో అండ్ కోల్కతాలో ఎక్స్పీరియన్స్ చేసిన అండర్ గ్రౌండ్ మెట్రో. ఇప్పుడు చైనాలో మొత్తం అండర్ గ్రౌండ్ మెట్రోనే ఉంది ఇక్కడ. సో మీరు ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ చేశారో చెప్పండి. బట్ ఇది మాత్రం చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైతుందంటే గాలి రాకపోవడం వల్ల చెవులన్నీ మూసుకుపోతున్నాయి. సో అది ఇటు సైడ్ ఇదొక లైన్, ఇది సెకండ్ లైన్, ఇది ఫస్ట్ లైన్. మనకి ఇక్కడే వస్తాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాలి. మెట్రో దిగి ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసిన. మెట్రో లోపలనే ఉందన్నమాట, చేంజ్ అయిపోయి. యాక్చువల్ గా ట్రైన్ లో మెట్రోలో వ్లాగ్ చేద్దామంటే మొత్తం అంతా సైలెంట్ గా ఉంది. ఎవ్వరు మాట్లాడలేదు, ఎవ్వరు కాళ్ళు బిజీగా ఫోన్లలో ఉన్నారు. గాంజో ఎయిర్పోర్ట్, అక్కడి పైకి వెళ్ళాలి. యాక్చువల్ గా ప్రింట్అవుట్ తీసుకోలే, ఏం తీసుకోలే. చూద్దాం ఎట్లుంటుందో. చెక్ ఇన్స్ పైన ఉన్నాయి. యాక్చువల్లీ వచ్చేటప్పుడు అటు నుంచి దిగిన, వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి. చాలా చాలా పెద్ద ఉంది ఎయిర్పోర్ట్ కూడా. బోర్డింగ్ పాస్ తీసుకున్నా. ఇక్కడ ఏమైందంటే అక్కడ చెక్ చేసే పర్సన్ వచ్చేసి నీకు విండో సీట్ కావాలా అని చెప్పేసి అడిగితే విండో సీట్ అని చెప్పిన. ఎక్స్ట్రా మనీ అని పే చేయాలంటే నో అవసరం లేదు, నీ కోసం విండో సీట్ ఇస్తున్నా అని చెప్పేసి విండో సీట్ ఇచ్చారు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు గేట్ బి మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం చైనీస్ ఫ్లైట్స్ ఎలా ఉంటాయి ఏంది అని చెప్పేసి చూద్దాం. యాక్చువల్గా చాలా చాలా పెద్ద ఉంది ఈ ఎయిర్పోర్ట్ మాత్రం. ఎక్కడ అంటే మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంత ఉంది పెద్దగా. సో ఇది ఎగ్జిట్. అక్కడికి ముందరికి వెళ్ళేసి మనం గేట్ దగ్గరికి అయితే వెళ్దాము. సెక్యూరిటీ మాత్రం మామూలుగా లేదు. మొత్తం బ్యాగ్ తీపిచ్చి బ్యాటరీలు, పవర్ బ్యాంకులు మొత్తం తీసిన. ఏమంటారు ఛార్జింగ్ వైర్ లోపల ఉండిపోయింది. దానికోసమని మళ్ళీ రెండోసారి బ్యాగ్ తీపిచ్చి మరీ చెక్ చేసారు. అంత స్ట్రిక్ట్ ఉంది లోపల. చలో ఇంకొక 20 minutes లో మన ఫ్లైట్ అయితే ఎక్కేస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఎయిర్పోర్ట్ అయితే ఇదిగో లోపల. ఇక్కడ నుంచి అది అక్కడి వరకు మొత్తం కార్పెట్ వేసారు. చాలా చాలా బాగుంది. అండ్ లోపల షాప్స్ కూడా ఉన్నాయి మంచిగా. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఇక్కడ అదేంటి 3rd లార్జెస్ట్ సిటీ కదా, అందుకని చెప్పేసి మంచి మంచి స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. చాక్లెట్స్, డ్యూటీ ఫ్రీ మొత్తము. ఇంట్లో లోపల రెస్టారెంట్ కూడా ఉంది, చైనీస్ రెస్టారెంట్. ఫ్లైట్ వచ్చేసి ఫ్లైట్ పేరు లక్కీ. ఈ లక్కీ ఫ్లైట్ లో ఎక్కుతుంది ఈరోజు. సో అది ఒక 3 గంటలలో మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు B21కి వెళ్ళాలి. ఫ్లైట్ వచ్చేసి ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉంది. అది చూడొచ్చు ఫ్లైట్ మొత్తం అక్కడ మొత్తం. ఇది టెర్మినల్ 1, ఈ టెర్మినల్ 2 కూడా ఉంది. టెర్మినల్ 2 ఈ స్టాప్ తర్వాత మనం మెట్రోలో వస్తే మన స్టాప్ తర్వాత అంటే సౌత్ తర్వాత నార్త్ ఎయిర్పోర్ట్, నార్త్ టెర్మినల్ 2. ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ లో చాలా మట్టుకు రెస్టారెంట్లే ఉన్నాయి, వేరే ఏం లేవు. అది చూడొచ్చు అక్కడ చిన్న స్పా అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. స్పా చిన్న చిన్న బాక్సులు లాగా ఉన్నాయి కదా, అవి స్పా. మసాజ్ చేసుకోవడానికి మసాజ్ చైర్స్ ఉంటాయి కదా, మసాజ్ స్పాల్ అన్నమాట. ఇగో ఇది మొత్తం మీకు ఆల్రెడీ మనకి హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో ఉంటాయి కదా సేమ్ ఇలానే. ఇందులో లగేజ్ పెట్టుకుంటే
మొత్తం టెర్మినల్ అంటే గేట్ దగ్గర వరకు తీసుకెళ్తుంది. ఎక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, ఎక్కడ చెక్ ఇన్, ఎక్కడ రెస్టారెంట్లు అవన్నీ చూపిస్తుంది అనమాట. అది ఆ ట్రాలీ. ఇక్కడ మన గేటు. అందరు లోపలికి వెళ్ళిపోయారు, మనమే లాస్ట్. సో వెళ్దాం. హలో నియా, థ్యాంక్ యూ. సో ఇందులో లక్కీగా టికెట్ మీద ఏంటంటే ఇంగ్లీష్లో కూడా రాసుంది, అందుకని చెప్పేసి కనుక్కోవడానికి ఉన్నది. వేరే దాంట్లో రాసి ఉండదు అనమాట. గాంజు సిటీలోనే చాలా చల్లగా ఉందంటే ఇంకా కున్మింగ్ సైడ్ ఇంకెంత చల్లగా ఉంటుందో ఏందో తెలియదు. బట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎయిర్పోర్ట్ మాత్రం, ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు లాగా ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో అది సెక్యూరిటీ ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. సో మన సీట్ నెంబర్ వచ్చేసి విండో సీటు 2F. నాకు తెలిసి ఫ్రంట్లోనే ఉంటుంది అనుకుంటా. ఫ్లైట్ చిన్న ఉంది ఏంటి. హాయ్ నిహా. దిస్ వన్ 2. ఇదిగో ఫ్రంట్ విండో సీటు. నైట్ లో కూర్చుంటే మనకేమి ఇచ్చారంటే ఇంకో పిల్లో ఇచ్చారు. పిల్లో మరి వెనకాల పెట్టుకోవాలా కింద పెట్టుకోవాలా ఏమో తెలియదు కానీ సో ఇట్లా పెట్టుకుందాము. లక్కీగా మనకి విండో సీట్ వచ్చింది కాబట్టి నైట్ అయినా ఏం కనబడదు. ఇప్పుడు విండో సీట్ తీసుకున్నా ఏం షూట్ చేయలేము, ఏం చేయలేము. దగ్గర ఫ్రంట్ సీట్ వచ్చింది. ఫ్లైట్ మాత్రం ఇదిగో చిన్న ఉంది. మనం వచ్చిన స్కూట్ ఎయిర్లైన్స్ పెద్ద ఉంది, ఇది డొమెస్టిక్ కాబట్టి చిన్న ఉన్నది. 3 సీట్స్, కెపాసిటీ కూడా తక్కువనే. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కదా ఈ ఎయిర్లైన్స్ ఎట్లా బుక్ చేసుకోవాలంటే, ఈ ఫ్లైట్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ అలీపే ఉంటుంది, వీచాట్ ఉంటుంది. వీచాట్ మాత్రం మనకి లోకల్ వాళ్ళు స్కాన్ చేసి అదేదో పర్మిట్స్ ఉంటాయి, ఆ పర్మిట్స్ ఫిల్ చేస్తే మనకి వీచాట్ అనేది వర్క్ చేస్తుంది వాట్సాప్ లాగా. సో అందులోనే పేమెంట్స్ అవి చేసుకోవచ్చు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి అలీపే త్రూ కూడా మనము పేమెంట్స్ అనేది చేయొచ్చు. అలీపే యాప్ లోకి వెళ్ళేస్తే హోటల్స్, ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఇన్బిల్ట్ గా. సో అందులోకి వెళ్ళేసి మన పాస్పోర్ట్ అవన్నీ వేసేస్తే మనకి ఫోన్ పేకి రీడైరెక్ట్ అయినట్టు పేమెంట్ అలీపేకి రీడైరెక్ట్ అయిపోతుంది, మన కార్డ్ నుంచి కట్ అయిపోతాయి. సో మనం యాడ్ చేసుకోవడం యాప్ లోకి అట్లా ఏమి ఉండదు, డైరెక్ట్ కట్ అయిపోతాయి. సేమ్ జస్ట్ లైక్ ఫోన్ పే లాగా. సో నో ప్రాబ్లం. అట్లా ట్రైన్స్ ఏంటి ఇంకా ఎవ్రీథింగ్ అలీపే ఒకటి యాక్టివేట్ అయిపోతే మీకు మొత్తం యాక్టివేట్ అయిపోయినట్టే, అన్ని పనులు చేసుకోవచ్చు. అదేంటి చైనాక ఏమో చెప్తుంది. సో అన్ని పనులు అయిపోయినట్టే. మెట్రోకి, ట్రాన్స్పోర్ట్ కి, మెట్రోకి, ఇంకా ట్రైన్స్ కి, ఫ్లైట్స్ కి, షాప్స్ లలో ఏమన్నా తీసుకుంటే ట్రైన్ లో ఏమన్నా తీసుకున్నా ఏది ఉన్నా కానీ ఎవ్రీథింగ్ మీకు అర్థమైపోతుంది అలీపే. సో అవి అట్లా బుక్ చేసుకోవచ్చు. ఒక టీవీ ఉంది అక్కడ, ఇందులో మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకి సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి మొత్తం చిన్న మినీ టీవీ ఉంది. మినీ టీవీలో డిస్ప్లే అవుతుంది అనమాట ఏమేమి క్యారీ చేయొద్దు ఏంటి అని చెప్పేసి. ఎయిర్ హోస్టెస్ మాత్రం అది అక్కడ కూర్చొని తిరుగుతున్నారు అటు ఇటు అంతే. యాక్చువల్గా టేకప్ అయిన వెంటనే పడుకుంటే లేచి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు ఫ్లైట్లో. బిస్కెట్లు ఎట్లా ఇప్పుడు తినాం కాబట్టి పడుకుందాం. ఇంకా యాక్చువల్గా బస్సులో ఎవరైనా పడుకుంటారు కానీ, ట్రైన్లో ఎవరైనా పడుకుంటారు కానీ, ఫ్లైట్లో అది కూడా చైనా ఫ్లైట్లో పడుకోవడం చాలా విచిత్రంగా ఉంది. పక్కన సీట్ ఎవరు లేరు. సో గంట సేపు పడుకొని లేద్దాం. ఓకే. 生产的防护装备是经过了专业的打造彰显了飞。బాయ్ బాయ్, గుడ్ నైట్. యాక్చువల్గా 1 o'clock రావాల్సింది, అరగంట ముందే వచ్చింది ఫ్లైట్. సో తొందరగా ఇక్కడ చూడొచ్చు మొత్తం చైనా ఈస్టర్న్ అండ్ చైనా సదరన్ ఫ్లైట్స్ అంట, సదరన్ ఈస్టర్న్ ఫ్లైట్స్. ఇక్కడ కొంచెం చాలా ఎక్కువ ఉన్నది. వెల్కమ్ టు కున్మింగ్, సెకండ్ డెస్టినేషన్ ఇన్ చైనా.
ఇది ఎట్లుంటుందో చూడాలి ఇంకా. సో ఇప్పుడు ఫ్లైట్ దిగినాం కదా, యాక్చువల్గా 1 o'clock అవుతుంది. 1 o'clockకి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఎందుకు అంటే హాస్టల్ కూడా అలో చేయరు. సో బెటర్ టు స్టే ఇన్ ఎయిర్పోర్ట్ ఓన్లీ. చూద్దాం, చూడొచ్చు ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ గైస్. యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో ఉండాల్సింది ఇక్కడ ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏమైందనంటే 1 o'clockకి మనం ఫ్లైట్ దిగినాం కదా. ఫ్లైట్ దిగిన తర్వాత ఏం చేసినానంటే ఎయిర్పోర్ట్లోనే మార్నింగ్ వరకు పడుకున్నా. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. పోలీసు వాళ్ళు వచ్చి ఏం అడిగారంటే నీ టికెట్ ఏది అది ఇది అని చెప్పేసి అడిగారు. నాకు ఇట్లా మెట్రో మార్నింగ్ వెళ్ళాలి అని చెప్పేసానంటే అక్కడ ఒక ఆఫీసర్ ఏం చేసిండంటే ఒక ప్లేస్ చూపించి అక్కడ పడుకోమని చెప్పిండు. పడుకున్నా, లేచి దగ్గర 8 o'clockకి మెట్రో తీసుకొని హాస్టల్ వరకు అయితే వచ్చేసిన. ఈయన్నే మన హాస్టల్, లోపల 3rd floor లో హాస్టల్ తీసుకొని కాసేపు పడుకున్నా. ఇప్పుడు 12 అవుతుంది. సో బయటికి వెళ్ళేసి ఏమన్నా తినేసి సిటీ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఫైనల్లీ వెల్కమ్ టు కున్మింగ్ సిటీ. ఈ సిటీ వచ్చేసి దగ్గర మనకి 1000 kilometers గ్వాంజూ సిటీ నుంచి. లావోస్ బార్డర్ వచ్చేస్తుంది, ఇంకా థాయిలాండ్ బార్డర్, ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఇండియా బార్డర్ కూడా వస్తుంది. సో ఈ కున్మింగ్ సిటీకి 3 బార్డర్లు షేర్ అవుతాయి అనమాట. చలో బయటికి అయితే వెళ్ళేసి ఏమన్నా తిందాం, ఓకేనా? ఇక్కడ హాస్టల్ పక్కనే, ఇది మన హాస్టల్ కదా, హాస్టల్ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది. లోపలికి వెళ్ళేసి చెప్దాము ఏం ఉన్నాయో ఏందో అని చెప్పేసి. హలో, గుడ్ మార్నింగ్. ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. యాక్చువల్గా ఎట్లా వేస్తారో నాకు తెలియదు కానీ అన్ని వేసేసి కలిపేస్తున్నా. ఫైనల్ గా అయితే ఇలా వచ్చేసింది. ఎలా ఉంటుందో ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా చాలా బాగుంది. మనకి ఎంత పడిందంటే 11 yuan అంటే 128 Indian rupees అనమాట. బాయ్ 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 టాటా. సో 128 rupees లో చికెన్ ఫ్రై, అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసిన. ఇక బయటికి వెళ్ళేసి మనము సిటీ మీద పడదాము, కున్మింగ్ సిటీ మీద. సో చాలా చాలా చల్లగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ గ్వాంజూ. సో అక్కడ కొంచెం ఎండ కొట్టింది కానీ ఇక్కడ చల్లగా ఉన్నది. సో అయినా నో ప్రాబ్లం, ఇక్కడ నుంచే వెళ్ళాలి. ఇది జస్ట్ లైక్ చిన్న రోడ్ అనమాట, సబ్వే లాంటిది. చాలా చాలా నీట్ ఉన్నది. యాక్చువల్ ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం లావు ఉన్నా కదా, ఇది ఒకటి మూడు లేయర్లు అనమాట. టీ షర్ట్ వేసుకున్నా, దానిపైన అదేంటిది ఇక ఏమంటారు వామర్ వేసుకున్నా, దానిపైన జాకెట్ వేసుకున్నా, మొత్తం జిమ్సన్ లాగా కనిపిస్తున్నాయి కదా లావుగా. సో ఇక్కడ ఇది తప్పదన్నమాట. ఇంకొకటి ఉంటే ఇంకోటి కూడా వేసుకునేదాన్ని కావచ్చు, అంత చలి పెడుతుంది. మీరు ఒకవేళ చైనాకి వస్తే మాత్రం పక్కాగా VPN డౌన్లోడ్ చేసుకునే రండి. VPN పనిచేయలేదు అనుకో ఇక ఆగం అయిపోతాం. నాకు ఫస్ట్ రోజు అయితే మొత్తం మెంట్లెక్కేసింది. సో VPN అయితే ఖచ్చితంగా ఇండియాలోనే డౌన్లోడ్ చేసుకొని రండి, ప్రీమియం తీసుకొని. లెట్స్ VPN అని చెప్పేసి VPN బాగా పనిచేస్తుంది. ఆ VPN అయితే డౌన్లోడ్ చేసుకొని రండి, ఓకేనా ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ రోడ్ దగ్గరకు వచ్చేసినాం. కున్మింగ్ సిటీ దగ్గర 90 million పాపులేషన్. సో మనకి ఎంత అంటే ఇంకొక 10 lakhs యాడ్ చేసినాం అనుకోండి, దగ్గర మన హైదరాబాద్ పాపులేషన్ అంతా ఈ సిటీ మొత్తము. ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్. సో నా వెనకాల కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ వచ్చేసి పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే చైనాలో పబ్లిక్ టాయిలెట్స్ ఫ్రీ అనమాట. మనం ఏం పని పే చేయని అవసరం లేదు. ఇక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఉంది, అక్కడ మెన్ అండ్ విమెన్ కి పైనకి వెళ్ళాలి. సో ఇది చైనాలోని పబ్లిక్ టాయిలెట్స్. సో మనం ఇండియాలో 10 rupees అట్లా పే చేస్తాం కదా. సో దీనికైతే ఏం అవసరం లేదు. ఎక్కడ ఒక 2-3 kilometers 1 kilometers అయితే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. చాలా చాలా నీట్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి, టిష్యూలే యూజ్ చేస్తారు ఎక్కువ. సో మన ఇండియన్స్కి అయితే ప్రాబ్లమే ఇలాంటి రెస్ట్ రూమ్లలోకి వెళ్ళాలంటే. అందుకనే నేను హాస్టల్లోనే బయటకు వెళ్ళేసేటప్పుడే వాష్రూమ్ వెళ్ళేసి బయట ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నా. 1-2 సార్లు అయితే చూసిన. సో లోపలికి వెళ్ళి అయితే ఏం చూపించలేను, మీరు
అన్నం తినుకుంటూనే వీడియో చేసేటప్పుడు ఏదో ఒకటి తినుకుంటుంటే మన ప్రాబ్లం అయిపోతుంది. సో ఇది పబ్లిక్ టాయిలెట్. సో ఇక్కడ నుంచే వెళ్దాం ఫ్రెండ్స్, రోడ్ క్రాస్ చేసేసి. పొద్దున్నే చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు, నూడిల్స్, ఇంకేంటి వీళ్ళు పొద్దున్నే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇంకా చపాతీ లాగా ఉన్నాయి, ఇవేందో అమ్ముతున్నారు. రోడ్ మీదనే రెస్టారెంట్లు అన్నమాట. మనకి డిఎల్ఎఫ్ ఇంకా లేక్ దగ్గర ఉంటాయి కదా, సేమ్ అలాగనే చిన్న చిన్న ట్రక్కులు పెట్టేసి అన్ని అమ్ముతున్నారు ఇక్కడ. మామూలుగా మనము ఇడ్లీ చపాతీ తింటాం కదా, వీళ్ళు మాత్రం ఇలాంటివి తింటారనమాట. సాసేజెస్, ఇంకా నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇవన్నీ. సో ఫ్రెష్ గా నీట్ గా అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ అమ్మ మా కంకులు అమ్ముతుంది. చిన్న చిన్న అదేంటిది మొత్తం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటుంటారు. హలో నిహావ్, హౌ మచ్? 5. ఓకే. సో 50 రూపీస్ అంట కంకి. మన ఇండియాలోనే చీప్, ఈడ కంకులు 50 రూపీస్ అంటే 55 యువాన్ అంటే 55 రూపీస్ అంటే చాలా ఎక్కువ. సో నేను రేట్ అడుగుదామని వెళ్ళిన, తినడానికైతే కాదు, ఎందుకంటే నాకు కంకులు ఇష్టం ఉండదు. కంకి బజ్జీలు అంటే ఇష్టం కానీ కంకులు ఇష్టం ఉండదు. సో రోడ్ క్రాస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓ నేహావ్ ఫ్రెండ్స్, ఈ కున్మింగ్ వచ్చిన తర్వాత ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే నా ఆండ్రాయిడ్ ఫోన్ నేను ఏమైందంటే సగం గ్రీన్ స్క్రీన్ వచ్చేసింది. గ్రీన్ స్క్రీన్ వచ్చిన తర్వాత నేనేం చేసిన అంటే దాన్ని రీస్టార్ట్ చేస్తే మొత్తానికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో వెళ్ళి రిపేర్ చేసుకుందాం. యాక్చువల్గా పెద్ద ప్రాబ్లము, చైనాలో అన్ని సామాన్లు తయారైతాయి కదా, చూడు నా దరిద్రం. ఇక్కడనే రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. రిపేర్కి ఎంత అవుతుందో ఏందో తెలియదు. కాకపోతే ఈ ఫోన్ లేకపోతే మాత్రం నాకు ఇలా అలీపే అన్ని ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏం చేద్దామన్నా కానీ కుదరదు. సో ఈ ఫోన్ రిపేర్ చేసుకున్న తర్వాతనే మనం ఏం పని చేసినా కూడా. ఈ ముందర మొత్తం చూడొచ్చు కొన్ని షాప్స్ ఉన్నాయి, మొబైల్ షాప్స్ అవన్నీ. సో వెళ్ళేసి చూద్దాం రిపేర్ అవుతుందా కాదా ఏంది అని చెప్పేసి. ఇదేం కంపెనీ? టీ అని ఉన్నది. ఇదేం వెహికల్ బ్రాండ్ తెలియట్లేదు. సో ఇక్కడ చైనాకు వచ్చిన తర్వాత రకరకాల బ్రాండ్ల కార్లు అయితే చూస్తున్నా. ఒక్కొక్క సింబల్ ఒక్కొక్కలా ఉన్నది. వీళ్ళు బిఎండబ్ల్యూని కూడా కాపీ చేసేసారు. నేను ఒక వెహికల్ చూసిన సేమ్ బిఎండబ్ల్యూ లానే ఉన్నది, కానీ అది ఏఎండబ్ల్యూ ఎట్లా వేరే నేమ్ పెట్టుకొని డిజైన్ చేసారు. అన్ని కార్లు, బైస్కిల్స్, మొబైల్స్ అన్ని కాపీ చేసేస్తున్నారు ఈ చైనా వాళ్ళు. సో అక్కడ సిగ్నల్ పడింది. అక్కడ రోడ్ క్రాస్ చేసిన తర్వాత మొబైల్ షాప్కి వెళ్ళి మాట్లాడతాం మీతోటి. నా పైన మొబైల్ షాప్స్ ఉన్నాయి. యాక్చువల్ గా వెళ్ళి అడిగితే స్క్రీన్ అది వచ్చేసి 680 యువాన్ అని చెప్పారు. 680 యువాన్ అంటే దగ్గర 7,000 రూపీస్ వరకు పే చేయాల్సి వస్తుంది. సో నేను ఇప్పుడు రిపేర్ చేసుకోవట్లేదు, ఐఫోన్లోనే మేనేజ్ చేసేద్దాం. నేను ఇక ఇప్పుడు ఈ ఫోన్ లేకపోతే నేను మ్యాప్లు అవన్నీ చూడలేను. వెళ్ళేసి మళ్ళీ యాప్స్ అన్ని మొత్తం చేసుకోవాలన్నమాట. సో నా బ్యాడ్ లక్. ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.